వైశాఖ పురాణము 27వ అధ్యాయము. కలియుగ ధర్మాలు. శృతకీర్తికి శృతదేవ మహాముని చెబుతున్నాడంటూ నారదుడు అంబారీషునికి వైశాఖ మాసంలో ఉత్తమ తిథులను గురించి, కలియుగ ధర్మాల గురించి ఇలా చెప్పాడు. శృతకీర్తి శృతదేవుడు చెప్పిందంతా విని, మునీంద్ర, ఈ వైశాఖ మాసంలో ఉత్తమ తిథులేవి? దానాలలో గొప్ప దానాలు ఏవి? వివరంగా చెప్పండి అని అడిగితే శృతదేవుడు ఇలా చెప్పసాగాడు. రాజేంద్ర, వైశాఖ మాసంలో ఉండే తిథులన్నీ ఉత్తమమైనవే. అయితే శుక్లపక్షంలో ఏకాదశి నాడు చేసిన సత్కర్మలు 1,000,000 రెట్లు పుణ్యాన్నిస్తాయి. అన్ని దానాలలోనూ ఉత్తమమైన దానం అన్నదానం. అన్నత్ప్రాణ భవంతి భూతానం అని శృతి. అంటే ప్రాణులకు అన్నం పెడితేనే ప్రాణాలు విలుస్తాయి అని అర్థం. ప్రాణం నిలబడితే ఆ పైన మిగిలిన కర్మలకు అవకాశం ఉంటుంది. అలాంటి ఉత్తమమైన దానాల వల్ల, పుణ్యతీర్థాలను సేవించడం వల్ల పూజ, హోమం, సత్కర్మలు, విష్ణు కథాశ్రవణం అన్నీ వెంటనే ముక్తికి ప్రసాదిస్తాయి. రోగగ్రస్తుడు కానీ, దరిద్రుడు కానీ ఏకాదశి నాడు ఇవేవీ చేయలేకపోతే శ్రీహరినామస్మరణ చేస్తే చాలు, అతనికి కూడా మోక్షం కలుగుతుంది. పేదలు, ధనవంతులు, కుంటివారు, గ్రుడ్డివారు, విధవ స్త్రీలు, భార్య లేని పురుషులు, బాలురు, వృద్ధులు, రోగగ్రస్తులు అందరూ వైశాఖ ధర్మాలన్నీ చెయ్యలేకపోయినా భగవంతుని నామస్మరణతో సులభంగా ముక్తిని సాధించవచ్చును. వైశాఖ మాసం పెరుగును చిలికి సారమైన వెన్నను తీసినట్లు తిథులలో ముఖ్యమైనవి ఏకాదశులు 2. తర్వాత పితృదేవతలకు తృప్తికరమైనవి అమావాస్య. అమావాస్య నాడు పితృదేవతలను ఉద్దేశించి ధర్మశ్రాద్ధం తర్పణాలు చేసినట్లయితే 1,000,000 సార్లు గయాశ్రాద్ధం చేసి పిండ ప్రదానం చేసినంత ఫలితం కలుగుతుంది. సూర్య సావన్ని మనువు లోకాన్ని పాలించేటప్పుడు జరిగిన పితృల కథ ఒకటి ఉంది, చెబుతాను విను. సూర్య సావన్ని మన్వంతరంలో 30 కలియుగాలు గడిచిన తర్వాత 31వ కలియుగంలో మనువులు 14. వీరి పాలన పూర్తయితే బ్రహ్మకు ఒక పగలు పూర్తి అవుతుంది. కలి ప్రభావం వల్ల లోకంలో ధర్మం నశించింది. ప్రజలందరూ తమ వర్ణ ధర్మాలు విడిచిపెట్టి పాపాలు చేస్తున్నారు. అధర్మంగా సంపాదించిన ధనంతో భోగాలు అనిపిస్తున్నారు. ఆ నర్త దేశంలో ఉన్న ధర్మవన్నుడనే బ్రాహ్మణుడు మనం జంబూద్వీపం అంతా ఇలా కలుషితమైపోవడం చూసి అక్కడ మునులు ఛత్రయాగం చేస్తూ హరికథా శ్రవణం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. కృతయుగంలో 1 సంవత్సరం సత్కర్మలు శ్రద్ధగా చేస్తే వచ్చే పుణ్యం త్రేతాయుగంలో 1 నెల రోజులు చేస్తే వస్తుంది. అదే ద్వాపర యుగంలో అయితే 1 పక్షంలో అయితే 1 రోజు శ్రీహరినామస్మరణం చేస్తే 10 రెట్ల పుణ్యం వస్తుంది. అందుచేత కలియుగం అంత గొప్పది మరేదీ లేదని మునులంతా ప్రశంసిస్తున్నారు. అప్పుడు అక్కడికి నారద మహాముని వచ్చాడు. అంతా విని 1 చేతితో శిశాన్ని అంటే మర్మవయవాన్ని, ఇంకొక చేతితో నాలుకను పట్టుకుని నాట్యం చెయ్యసాగాడు. మనులంతా, మునీంద్ర, అదేమిటి అలా నాట్యం చేస్తున్నావని అడిగారు. నారదుడు ఇలా అన్నాడు, కలియుగం వచ్చిందని విని సంతోషం పట్టలేక ఆడుతున్నాను. మనం అంతా అదృష్టవంతులం. కొంచెం శ్రమతో మహాఫలాన్ని ఇచ్చేది కలియుగం. ఈ యుగంలో పెద్దల మాట ప్రకారం కేవలం శ్రీనాథుని భక్తితో స్మరిస్తే చాలు, మోక్షం వస్తుంది. కలియుగంలో భోగాభిలాష ప్రజలలో ఎక్కువగా ఉంటుంది. దాన్ని వారు నిగ్రహించుకోలేరు. ఇది రుచులకు అలవాటు పడిందంటే దాన్ని నిగ్రహించడం కూడా కష్టమే. ఆ రెండింటిని అదుపులో పెట్టుకుంటే చాలు. సులభంగా మోక్షం పొందడానికి ఈ కలియుగం చాలా సహకరిస్తుందని చెప్పడానికి ఈ రెండింటిని చేతులతో పట్టుకుని నాట్యం చేశానని చెప్పాడు. ఈ కలియుగంలో భారతదేశం అంతటా
అధర్మం వ్యాపించిపోయింది. ఇటువంటి చోట మీరు ఉండలేరు, మంచి ప్రదేశానికి వెళ్ళిపోండి అని కూడా చెప్పాడు. యజ్ఞం పూర్తయిన తర్వాత వారంతా జంబూ ద్వీపాన్ని విడిచి ద్వీపాంతరం వెళ్ళిపోయారు. వారితో పాటు ధర్మవర్ణుడు కూడా మరొక ద్వీపానికి వెళ్ళాడు. కొంతకాలం అక్కడ తపస్సు చేసిన తర్వాత జంబూద్వీపం ఎలా ఉందో చూద్దామని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ బ్రాహ్మణులు వేదాలు చదవడం మానేశారు. వేద ధర్మాలు ఆడుకుంటున్నాయి. శూద్రులు సన్యాసులు అవుతున్నారు. భార్య భర్తను, శిష్యుడు గురువును, పుత్రుడు తండ్రిని, సేవకుడు యజమానిని ద్వేషిస్తున్నారు. బ్రాహ్మణులంతా శూద్రుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. గోవులు మేకలైనాయి. గోవులు మేకలైన అంటే ఆహార పదార్థాలైన దేవత ఆరాధనలు తగ్గిపోయాయి. భూత ప్రేతాదులే దేవతలుగా పూజలు అందుకుంటున్నారు. ప్రజలంతా అర్ధకామాల మీద ఆసక్తి పెంచుకుని వాటి కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. మోసగాళ్ళు, అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు ఎక్కువైనారు. మనసులో కానీ మాటలో కానీ చేసే పనిలో కానీ నిర్మలతత్వం లేదు. అనుకునేదే ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటిగా అంతా కపట నాటకమే. విద్యాభ్యాసం జ్ఞానం కోసం కాక కేవలం ధన సంపాదనకే జరుగుతుంది. అలాంటి విద్యలనే ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. అధములు, గుణహీనులు పూజలు అందుకుంటున్నారు. ఉత్తములను గౌరవించేవారే లేరు. ఆచారవంతులైన బ్రాహ్మణులు దరిద్రులు అవుతున్నారు. అధర్మంగా అన్యాయంగా సంపాదించిన వారే గొప్పవారవుతున్నారు. వారికి అన్ని భోగభాగ్యాలు, అధికారాలు లభిస్తున్నాయి. జనులలో హరిభక్తి లేదు. పుణ్యక్షేత్రాలన్నీ వేద ధర్మాలు లేకుండా కేవలం ధన ప్రధానంగా నడుస్తున్నాయి. శూద్రులు ధర్మప్రవక్తులవుతున్నారు. మానవులు అల్పమైన ఆయుర్దాయం కలిగి ఉన్నారు. ప్రజలలో దయాధర్మాలు నశించి పరమ దుర్మార్గులు అవుతున్నారు. అందరూ ధర్మ పన్నాలు చెప్పేవారే తప్ప అందరూ అన్ని రకాల దానాలు పుచ్చుకునేవారే. ఇతరులను నిందిస్తూ ఎదుటివారిని చూసి అసూయపడుతూ ఉన్నవారే. తండ్రి కూతుర్ని, సోదరుడు సోదరుని కోరుతున్నవారు కనిపిస్తున్నారు. వావి వరుసలు పోయాయి. తక్కువ వారైన స్త్రీలైన తమ వాంఛలు తీర్చడానికి చాలనుకుంటున్నారు. వ్యభిచార దోషం ఎక్కువైంది. పాపాత్ముల దోషాలను గుణాలుగా పొగుడుతున్నారు. మంచివారిలో ఉండే స్వల్ప దోషాలను కూడా కొండంతలు చేసి అల్లరి చేస్తున్నారు. గుణాల్ని దోషాలుగాను, దోషాన్ని గుణాలుగాను చూసే ప్రజల సంఖ్య ఎక్కువైపోయింది. జలగ స్త్రీ స్థానాన్ని పట్టుకుని రక్తం త్రాగుతుంది, కానీ పాలు త్రాగదు కదా. అలాగే దుష్టులు దోషాలనే ధర్మాలుగా పాటిస్తున్నారు. ఔషధులు సారం లేని వయ్యాయి అంటే పంటలలో బలం లేదన్నమాట. ఋతువులు తన ధర్మాల్ని వదిలిపెట్టాయి. కన్యలు గర్భవతులు అవుతున్నారు. నటుల్ని, వర్తకుల్ని ప్రజలు నాయకులుగా స్వీకరిస్తున్నారు. వేద శాస్త్రాలు చదివిన పండితుల్ని యాచకులుగా చూస్తున్నారు. బ్రాహ్మణులు కూడా అయోగ్యుల్ని ధనాశ చేత ఆశ్రయించి చేస్తున్నారు. కొడుకులు తల్లిదండ్రులకు శ్రాద్ధాలు పెట్టడం మానేస్తున్నారు. ప్రజలలో ఆస్తిక బుద్ధి, ధర్మబుద్ధి కనబడటం లేదు. ధర్మవన్నుడు అన్నిటినీ చూచి బాధపడి ఇతని దీవపాలలోనూ లోకాలలోనూ తిరుగుతూ పితృలోకానికి వెళ్ళాడు. అక్కడున్న వారిలో కొందరు చాలా కష్టపడుతూ ఏదో పనులు చేస్తున్నారు. కొందరు కింద పడి ఏడుస్తున్నారు. కొందరు చీకటిగా ఉన్న నూతిలో పడి ఒక గడ్డి పరకను పట్టుకుని వ్రేలాడుతున్నారు. వారు పడితే అగాధంగా ఉన్న నూతిలో పడాలి. ఇంకొక వింత ఏమిటంటే ఒక ఎలుక వారు పట్టుకున్న గడ్డి పరకును కొంచెం కొంచెం కొరుకుతుంది. ఇంకా కొంచెమే పట్టుకుని ఉంది. అది చూసి దాన్ని పట్టుకుని వేలాడుతున్న పితరులు భయపడుతూ దుఃఖిస్తున్నారు. ధర్మవన్నుడు వారిని చూసి జాలిపడి, అయ్యల్లారా, ఎవరు మీరు? మీకెందుకు ఇలా గడ్డి పరకను పట్టుకుని వేలాడుతున్నారు? మీకు ఈ కష్టం తొలగిపోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి. నాకు చేతనైన సాయం నేను చేస్తాను అని అడిగాడు.
అప్పుడు ఆ పితరులు, నాయనా మేము శ్రీవత్స గోత్రికులము. భూలోకంలో మా వంశంలో పుట్టిన ధర్మవర్ణుడు అనేవాడు సంసారం మీద విరక్తితో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా తపస్సు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇప్పుడు అతడొక్కడే మా వంశం నిలపడానికి ఆధారం. అతడు తపస్సులో మునిగిపోవడం చేత మాకు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేసేవారు లేక ఇలా దుఃఖిస్తున్నాము. ఈ గడ్డి పరకను చూసావు కదా, ధర్మవన్నుడే ఈ గడ్డి పరక. వాడు కూడా చనిపోతే మా వంశం అక్కడితో నశిస్తుంది. గడ్డి పరక కూడా తెగి మేము అవుతాము. అతడు వివాహం చేసుకుని సంతానాన్ని కంటే మాకు ఈ దురవస్థ పోతుంది. కాబట్టి నాయనా, నువ్వు జంబూద్వీపానికి వెళ్ళి మా ధర్మపరునికి మేము పడుతున్న ఈ అవస్థను చెప్పు. వాడి దయ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి, వంశము గడ్డిపరక ఎలుక కాలం గడ్డిపరకను 3 వంతులు పైగా కొరికేసింది. నీ వయసు కూడా పెరుగుతుంది, ఆయువు క్షీణిస్తుంది. ఇంకా ఉపేక్షిస్తే నువ్వు కూడా మాతో పాటు ఈ నూతిలో పడతావు. కాబట్టి పెళ్లి చేసుకునే సంతానాన్ని వృద్ధి చేసుకుని వంశాన్ని రక్షించమని చెప్పు. పుత్రులు ఎక్కువ మందిని ఉండాలని చెప్పు. వారిలో ఎవడైనా ఒక్కడు గయాశ్రాద్ధం చేసి పితృలకు పోతే కాదు, అంతమంది పుత్రులలో ఒకడు అశ్వమేధ యాగం చెయ్యవచ్చును, ఇంకొకడు హరికథలు వినవచ్చును. దేనివల్ల అయినను మాకు ముక్తి కలగవచ్చును. అందుచేత మా ధర్మపరుణ్ణి పెళ్లి చేసుకుని వంశాన్ని ఉద్ధరింపమని చెప్పు తండ్రి అని ప్రార్థించారు. ధర్మపన్నుడు తన పితృల మాటలు విని చాలా దుఃఖించి వారితో ఇలా అన్నాడు. అయ్యర్లారా, ఆ ధర్మవరుణ్ణి నేనే నారదముని కలియుగంలో కామము, జింహ ఎలాంటి వారైనా ఆకర్షించి పతనం చేస్తాయని చెప్పినప్పుడు నేను వైరాగ్యంతో వివాహ ప్రసక్తి వదిలి చాలా పొరపాటు చేసి మీకు ఈ దుఃఖాన్ని కలిగించాను. ఇప్పుడు నేను ఈ జంబూద్వీపానికి వచ్చాను. కలియుగాయి నేను మిమ్మల్ని గురించి ఆలోచింపక చాలా తప్పు చేశాను. మానవుడు 3 రుణాలు తీర్చాలట. మొదటిది ఋషి రుణము. వేదశాస్త్రాలు చదివినందువల్ల ఆ రుణం తీరుతుంది. రెండవది దేవరుణం. యజ్ఞయాగాలు చేసి మనకు వర్షాలు, సస్యాలు సమకూర్చే దేవతలను, యజ్ఞపురుషుడైన శ్రీనారాయణ్ణి సంతుష్టిపరచడం వల్ల తీరుతుంది. మూడోది పితృరుణము. ఇది సంతానాన్ని పొంది వారిని సద్ధర్మములుగా తీర్చిదిద్దడం వల్ల తీరుతుంది. నేను ఈ ధర్మాలను విస్మరించి తప్పు చేశాను. నేను వివాహం చేసుకుంటాను, మీ రుణం తీర్చుకుంటాను, విచారించకండి అని ఓదార్చాడు. పితరులు, నాయనా, సదాచార సంపన్నులైన విష్ణు భక్తులను చూసి కలిపురుషుడు భయపడతాడు. వైశాఖ వ్రతము, మాఘవ్రతము చేసిన వారి జోలికి రాడు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఆ నెలలోని తిథులన్నీ పవిత్రమైనవే. చైత్ర బహుళ అమావాస్య పితృదేవతలకు చాలా ఇష్టమైనది. ఆ రోజున జలపాత్రనిచ్చి దర్శశ్రాద్ధంలో పిండ ప్రదానం చేస్తే అది గయా శ్రాద్ధం కన్నా 1,000,000 రెట్లు ఫలితం కలుగుతుంది. పితృదేవతల మీద అమృత వర్షం కురుస్తుంది. అంతకంటే పితృదేవతలకు కావలసింది ఏముంది? అందుచేత మేము చెప్పినట్లు చేయమని పితరులు చెప్పగా విని ధర్మవన్నుడు వివాహం చేసుకున్నాడు, సంతానాన్ని పొందాడు. పితృదేవతల ప్రీతి కోసం చైత్ర అమావాస్య నాడు జలపాత్రతో పాటు పిండ ప్రదానం చేసి తన పితరులకు ఉత్తమ గతులు కలిగించాడు అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పాడు. ఇట్లు వైశాఖ పురాణం 27వ అధ్యాయం సమాప్తం.